ఆ నల్లటి పొగకు బదులుగా బేసిగ్గా కేవలం స్వచ్ఛమైన నీటి బిందువులను మాత్రమే గాల్లోకి వదిలివెళ్లే రైలును ఎప్పుడైనా ఊహించారా? లేదా ఒక 100 ఏళ్ల నాటి పాత భవనం తనలోని ఒక నీటి పైపు పగిలిపోయే ప్రమాదం ఉందని ముందుగానే పసిగట్టి ఒక అలర్ట్ మెసేజ్ పంపితే ఎలా ఉంటుంది? వినడానికి హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోని దృశ్యాల్లా అనిపిస్తాయి కదా, కానీ ఇవి ఖచ్చితంగా నేటి వాస్తవాలు. అవును, అక్షరాల వాస్తవాలు. ఈరోజు మన డీప్ డైవ్ సెషన్కు స్వాగతం. మన ముందున్న సమాచార వనరులు మార్చి 29 మరియు 30, 2026 నాటి కరెంట్ అఫైర్స్. రైట్. రాబోయే ప్రభుత్వ నియామక పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఏవి ముఖ్యమైనవి, ఏవి కావు అని వడపోసి అందించడమే ఈ వేగవంతమైన పునశ్చరణ, అంటే ఈ ర్యాపిడ్ రివ్యూ ప్రధాన లక్ష్యం. కరెక్ట్. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. బేసిక్గా పోటీ పరీక్షల కోసం చదవడమంటే గుడ్డిగా పేర్లను తేదీలను బట్టి పట్టడం కాదు కదా. ఎగ్జాక్ట్లీ. ప్రతి వార్త వెనుక ఉన్న సైన్స్ ఏమిటి, దాని ఆర్థిక నేపథ్యమేమిటి అని తెలుసుకుంటే ఆ సమాచార సముద్రంలో మునిగిపోకుండా సులభంగా ఈదుకుంటూ వెళ్ళొచ్చు. అదే కదా మన ఉద్దేశం కూడా. సో ముందుగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలంటే దానికి పునాదిలాంటి మౌలిక సదుపాయాలు పటిష్టంగా ఉండాలి. ఆ కోణంలోంచి మనం మొదటి విభాగాన్ని ప్రారంభిద్దాం. తప్పకుండా. జాతీయ వ్యవహారాల్లో మనకొక అద్భుతమైన వార్త ఉంది. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఆసిలేషన్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. అవును, పరీక్షల కోణంలో చూస్తే ఇది హర్యానాలోని జింద్ మరియు సోనిపట్ మార్గంలో నడిచింది కదా. దీనిని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్లు నిర్మించారు. రైట్. ఐసీఎఫ్ చెన్నై వాళ్లు డెవలప్ చేశారు. కానీ ఇక్కడొక లాజికల్ ప్రశ్న వస్తోంది. దీన్ని కేవలం గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో కేవలం 20 కిలోమీటర్ల దూరం మాత్రమే పరీక్షించారు. అవును. అంటే ఒక కొత్త స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తెచ్చే ముందు దాన్ని ల్యాబ్లో నెలల తరబడి రకరకాలుగా టెస్ట్ చేస్తారు కదా. మరి భవిష్యత్ రవాణా వ్యవస్థను మార్చేసే ఈ రైలును అంత తక్కువ దూరం ఎందుకు పరీక్షించినట్లు అంటారు? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే అసలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. సాధారణ డీజిల్ ఇంజన్లలో ఇంధనాన్ని మండిస్తారు, కానీ హైడ్రోజన్ రైలులో ఆ దహన ప్రక్రియ ఉండదు. అంటే కంబషన్ జరగదన్నమాట. అవును. ఇందులో హైడ్రోజన్ వాయువును గాలిలోని ఆక్సిజన్తో కలిపి ఒక రసాయన ప్రక్రియ ద్వారా విద్యుత్తునుత్పత్తి చేస్తారు. ఆ విద్యుత్తో మోటార్లు తిరుగుతాయి. ఈ ప్రక్రియలో బయటకు వచ్చేది కేవలం నీటి ఆవిరి మాత్రమే. ఓహో, అందుకే మీరు పొగకు బదులు నీరు వస్తుంది అన్నారిందాక. కరెక్ట్. అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే హైడ్రోజన్ అత్యంత వేగంగా మండే స్వభావమున్న వాయువు కదా. దాన్ని నిల్వ చేయడం, రవాణా చేయడం చాలా ప్రమాదకరమైన వ్యవహారం. అవును, భద్రతాపరమైన సవాళ్లు చాలా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అందుకే ఆసిలేషన్ ట్రయల్స్ అంటే రైలు ఎంత వేగంగా వెళ్లగలదో చూడటం కాదు, ట్రాక్ పైన ఆ రైలు వెళ్తున్నప్పుడు ఎంత స్థిరంగా ఉంది, దాని సస్పెన్షన్ వ్యవస్థ ఆ కుదుపులను ఎలా తట్టుకుంటోంది అని చూడటం. ఓకే, ఆ కుదుపుల వల్ల హైడ్రోజన్ ట్యాంకులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లడం లేదు కదా అని సెన్సార్ల ద్వారా అంచనా వేస్తారన్నమాట. అవును. వందలాది ప్రయాణికుల ప్రాణాలతో ముడిపడి ఉన్న వ్యవహారం కాబట్టి తొలి దశలో ఈ 20 కిలోమీటర్ల భద్రతా పరీక్షను దాటం అనేది సాంకేతికంగా ఒక అద్భుతమైన మైలురాయి. సూపర్బ్. అంటే భౌతికమైన కుదుపులను ఆ టెక్నాలజీ తట్టుకోగలదా లేదా అని చూడటమే ఈ ట్రయల్స్ ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇక రక్షణ రంగం విషయానికొస్తే ఇక్కడ కూడా కొన్ని ఆసక్తికరమైన ఒప్పందాలు జరిగాయి. అవును. రక్షణ మంత్రిత్వ శాఖ దాదాపు 858 కోట్ల రూపాయల విలువైన 2 కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది కదా. రైట్. ఒకటి రష్యాకు చెందిన రోసో బొరోన్ ఎక్స్పోర్ట్ సంస్థతో 445 కోట్ల రూపాయలతో తుంగుస్కా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు కోసం ఇది జరిగింది. కరెక్ట్. రెండవది అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థతో 413 కోట్ల రూపాయలతో P-8I లాంగ్ రేంజ్ మెరిటైమ్ రికనైసెన్స్ విమానాల నిర్వహణ కోసం. ఈ P-8I విమానాలు కేవలం గాలిలో ఎగరడానికే కాదు, బేసిక్గా సముద్ర జలాల్లో శత్రువుల జలాంతర్గాములను పసిగట్టడంలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి కదా. నిస్సందేహంగా ఆ P-8I విమానాల్లో ఉండే అత్యాధునిక రాడార్లు మరియు సెన్సార్లు సముద్రం అడుగున నిశ్శబ్దంగా కదిలే సబ్మెరైన్లను కూడా ఇట్టే పసిగట్టగలవు. వావ్. సముద్ర జలాల రక్షణ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడే ఇంకొక కీలకమైన జాతీయ పరిణామం గురించి మనం చర్చించాలి. అదానీ పోర్ట్స్ వాళ్లు ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా. అవును. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ APSEZ వాళ్లు భారతదేశంలోనే తొలిసారిగా
ఆపదలో ఉన్న నౌకలకు ఆశ్రయం కల్పించే పోర్ట్ ఆఫ్ రెఫ్యూజ్ను ప్రారంభించారు. ఇది ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో ఒకసారి చెప్తారా? తప్పకుండా. ఇది పశ్చిమ తీరంలో మహారాష్ట్రలోని దిఘీ పోర్ట్ మరియు తూర్పు తీరంలో ఒడిషాలోని గోపాల్పూర్ పోర్ట్లలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి మనం. పోర్ట్ ఆఫ్ రెఫ్యూజ్ అనగానే ఆ ఇంజిన్ పాడైపోయినా లేదా మునిగిపోతున్న పడవలను ఒడ్డుకు చేర్చడం అని పైకి కల్పిస్తోంది. కాని దీని వెనుక అంతకు మించిన పెద్ద పర్యావరణ కోణం దాగి ఉంది కదా? ఖచ్చితంగా. ఏంటంటే ఒక భారీ ఆయిల్ ట్యాంకర్ సముద్ర మధ్యలో ప్రమాదానికి గురైతే లక్షలాది లీటర్ల ముడి చమురు సముద్రంలో కలిసిపోతోంది కదా. అవును. దానివల్ల ప్రాణకోటికి, ముఖ్యంగా తీరప్రాంత మత్స్యకారుల జీవనోపాధికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఆ విధ్వంసాన్ని ఆపడానికే కదా ఈ ప్రత్యేక పోర్టుల నిర్మాణం. దాన్ని చాలా ఖచ్చితంగా విశ్లేషించారు. సముద్రంలో ఆయిల్ స్పిల్ జరిగితే దాన్ని శుభ్రం చేయడానికి ఏళ్ల సమయం, కోట్లాది రూపాయల ఖర్చవుతోంది. పగడపు దిబ్బలు నాశనమవుతాయి. రైట్. అందుకే ప్రమాదంలో ఉన్న నౌకను సముద్ర మధ్యలో వదిలేయకుండా వెంటనే లాక్కొచ్చి ఈ పోర్ట్ ఆఫ్ రెఫ్యూజ్లో సురక్షితంగా నిలికివేస్తారు. అక్కడ ఆ నౌక చుట్టూ ప్రత్యేకమైన బూమ్స్ ఏర్పాటు చేసి ఒక్క చుక్క చమురు కూడా బయటకు రాకుండా ఆపుతారు. ఇది నిజంగా పర్యావరణ పరిరక్షణలో చాలా పెద్ద ముందడుగు అని చెప్పాలి. అవును. ఇక పరీక్షల సమయంలో అభ్యర్థులు ఇవి ఏ తీరంలో ఉన్నాయో తికమక్కపడకుండా ఉండేందుకు ఒక చిన్న ఆల్ఫాబెటికల్ ట్రిక్ ఉపయోగించవచ్చు ఇక్కడ. ఓ, అది చాలా హెల్ప్ అవుతుంది. ఏంటా ట్రిక్? చూడండి, ఇండియా మ్యాప్లో మనం ఎడమవైపు నుండి కుడివైపుకు అంటే పశ్చిమం నుండి తూర్పుకు వెళ్తున్నామనుకోండి. ఓకే, లెఫ్ట్ టు రైట్. ఆంగ్ల వర్ణమాలలో ముందు వచ్చే డి అంటే దిఘీ పోర్ట్ ఎడమవైపు పశ్చిమ తీరంలో ఉంది. ఆ తర్వాత వచ్చే జి అంటే గోపాల్పూర్ పోర్ట్ కుడివైపు తూర్పు తీరంలో ఉందని చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. సూపర్ ట్రిక్ ఇది. డి ఫార్ దిఘీ ఇన్ వెస్ట్, జీ ఫార్ గోపాల్పూర్ ఇన్ ఈస్ట్. ఇది చాలా స్పష్టంగా మెదడులో ముద్రించుకుపోతుంది. బేసిగ్గా సముద్ర పర్యావరణాన్ని కాపాడే ఈ పోర్టుల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి తీర ప్రాంతాల నుండి దేశ అంతర్గత విధానాల వైపు మన దృష్టిని మళ్లిద్దాం. తప్పకుండా. డెవలప్మెంట్ కోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ప్రైవేట్ రంగంతో ఎలా చేతులు కలుపుతున్నాయో ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అవును. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక మానసిక పట్టికను, అదే ఒక మెంటల్ టేబుల్ను ఊహించుకుందాం. ఎడమవైపు జాతీయ స్థాయి సాంకేతిక ఒప్పందాలు, కుడివైపు రాష్ట్రస్థాయి, క్షేత్రస్థాయి సంస్కరణలు ఉన్నాయని అనుకుందాం. మంచి పద్ధతి. ముందు జాతీయ స్థాయి ఒప్పందాలు చూద్దాం. ఎడమవైపున చూస్తే మనకు డిపిఐఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ చేసిన రెండు ముఖ్యమైన ఒప్పందాలు కనిపిస్తాయి. ఒకటి ప్రముఖ సంస్థ క్రాఫ్టన్తో, మరొకటి రిపోజ్ ఎనర్జీతో కదా. అవును. ఈ రెండు ఒప్పందాల వెనుకున్న కారణాలను మనం గమనించాలి. క్రాఫ్టన్ అనేది కేవలం ఒక వీడియో గేమ్స్ తయారు చేసే కంపెనీ మాత్రమే కాదు కదా. ఆన్లైన్ గేమింగ్ మరియు స్పోర్ట్స్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకాన్ని పెంచడానికి ప్రభుత్వం వారితో ఒప్పందం చేసుకుంది. అంటే భవిష్యత్తులో మిలిటరీ సిమ్యులేషన్స్ లేదా వర్చువల్ రియాలిటీ టెక్నాలజీలకు ఈ గేమింగ్ ఏఐ చాలా అవసరం కాబట్టి ఇదొక వ్యూహాత్మక ఒప్పందమన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక రెండవది రిపోజ్ ఎనర్జీ. ఇదొక డీప్ టెక్ స్టార్టప్. సాధారణ టెక్నాలజీకి డీప్ టెక్కి చాలా తేడా ఉంది. అంటే ఎలాగంటారు? ఒక కొత్త ఫుడ్ డెలివరీ యాప్ తయారు చేయడం సాధారణ టెక్నాలజీ. కానీ ఇంధన పంపిణీలో కార్బన్ ఉద్గారాలను తగ్గించే సరికొత్త మౌలిక శాస్త్ర సాంకేతికతను కనిపెట్టడం డీప్ టెక్ కిందకు వస్తుంది. రైట్. ఇటువంటి లోతైన పరిశోధనల ఆధారిత స్టార్టప్లను ప్రోత్సహించడానికే ఈ ఒప్పందం. వీటితో పాటుగా ఈ జాతీయ జాబితాలో మరికొన్ని ముఖ్యమైన ఒప్పందాలు కూడా ఉన్నాయి కదా. అవును. సివిల్ ఏవియేషన్ రంగంలో యూరోపియన్ యూనియన్తో బెంగళూరులో ఎయిర్బస్ H125 హెలికాప్టర్ల అసెంబ్లీ కోసం జరిగిన ఒప్పందమొకటి. అలాగే నిర్మాణ రంగానికి అవసరమైన కార్మికుల నైపుణ్యాలను పెంపొందించడానికి NCB అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ మరియు అల్ట్రాటెక్ సిమెంట్ మధ్య జరిగిన ఒప్పందం కూడా ఈ కేటగిరీలోకే వస్తాయి. అద్భుతం. ఇప్పుడు ఆ మెంటల్ టేబుల్లో కుడివైపున ఉన్న రాష్ట్రస్థాయి విషయాలకు వద్దాం. ఇక్కడ మేఘాలయ రాష్ట్రం జల్ జీవన్ మిషన్ 2.0 సంస్కరణలపై సంతకం చేసిన 12వ రాష్ట్రంగా అవతరించడం ఒక ప్రధాన వార్తగా నిలిచింది. అవును. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే గ్రామ పంచాయతీలకు నేరుగా అధికారాలు ఇవ్వడం, అలాగే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించి వర్షపు నీటి సంరక్షణ పనులు చేపట్టడం. అంటే
ఒకవైపు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతాయి, మరోవైపు స్థానికులకు ఉపాధి కూడా దొరుకుతుంది. ఇది చాలా మంచి ఆలోచన. కరెక్ట్. ఇక మరో రాష్ట్రస్థాయి వార్త ఏంటంటే ఆ ఢిల్లీ ప్రభుత్వం ప్రసార భారతితో కలిసి దేశ రాజధానిని ఒక భారీ మీడియా హబ్గా మార్చే ఒప్పందం కుదుర్చుకోవడం. వావ్! అయితే ఇప్పుడు నాకొక సందేహం. అంటే దీనికంతటికి అర్థమేమిటి? ఒకవైపు చూస్తేనేమో క్రాఫ్టన్, డీప్ టెక్ లాంటి అత్యాధునిక జాతీయ స్థాయి టెక్నాలజీ అంశాలు కనిపిస్తున్నాయి. అవును. మరోవైపు చూస్తే మేఘాలయలోని పల్లెల్లో కుళాయి నీరు, ఉపాధి హామీ పథకం లాంటి కనీస అవసరాలు కనిపిస్తున్నాయి. ఇవి రెండూ పూర్తి భిన్నమైన ప్రపంచాల్లా అనిపిస్తున్నాయి కదా. పైకి చూడ్డానికి అవి రెండు భిన్న ధృవాల్లా అనిపిస్తాయి కాని ఆర్థిక శాస్త్రంలో దీన్ని డ్యూయల్ ఎంజిన్ గ్రోత్ అంటారు. అంటే 2 ఇంజిన్ల వృద్ధి అన్నమాట. ఓకే, డ్యూయల్ ఎంజిన్ గ్రోత్ కొంచెం వివరిస్తారా? బేసిక్గా ఒక దేశం అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలంటే AI, డీప్ టెక్, ఏవియేషన్ లాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి. అది మొదటి ఇంజిన్. రైట్. కానీ అదే సమయంలో దేశంలోనే మెజారిటీ జనాభా జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ఇంటింటికి కుళాయి నీరు, ఉపాధి హామీ పనులు లాంటివి క్షేత్రస్థాయిలో జరగాలి కదా. అది 2వ ఇంజిన్. చాలా చక్కగా చెప్పారు. ఈ రెండూ ఒకే సమయంలో సమాంతరంగా జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. రేపు పొద్దున్న కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో మెయిన్స్ ఆన్సర్లు రాసేటప్పుడు ప్రభుత్వ విధానాల్లోని ఈ సమతుల్యతను అభ్యర్థులు ఖచ్చితంగా విశ్లేషించగలగాలి. ఎగ్జాక్ట్లీ. అదే మన లక్ష్యం కూడా. సో స్థానిక అభివృద్ధికి సంబంధించిన ఈ 2 ఇంజిన్ల గురించి స్పష్టంగా అర్థమైంది. అయితే దేశీయంగా మనం ఎంత పకడ్బందీగా ప్రణాళికలు వేసుకున్నా ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాలు మన ఆర్థిక వ్యవస్థను శాసిస్తాయి కదా. ఇక్కడే మన 3వ విభాగం మొదలవుతుంది. అవును. పశ్చిమాసియాలో జరుగుతున్న వివాదాల వల్ల ఎంతో కీలకమైన హోర్ముజ్ జలసంధి, అదే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ గుండా జరిగే వాణిజ్యానికి అంతరాయం కలగకుండా చూసేందుకు ఐక్యరాజ్యసమితి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. దీనికి జార్జ్ మొరేరా డా సిల్వా నేతృత్వం వహిస్తున్నారు కదా. కానీ ఇక్కడొక పాయింట్ ఉంది. భౌగోళికంగా చూస్తే ఇది పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్ల మధ్య ఉన్న కేవలం 39 కిలోమీటర్ల వెడల్పున్న ఒక చిన్న సముద్ర మార్గం. ఆ చిన్న మార్గాన్ని రక్షించడానికి ఏకంగా ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగాల్సిన అవసరమేమొచ్చింది? దీన్ని విశాల దృక్పథంతో చూస్తే ఆ 39 కిలోమీటర్ల వెడల్పున్న మార్గం ఏ స్థాయిలో ప్రపంచాన్ని శాసిస్తుందో మనకర్థమవుతుంది. ఆ ప్రపంచంలోని మొత్తం చమురు ఎగుమతుల్లో సుమారు 20–30% ఈ ఇరుకైన చోక్ పాయింట్ గుండానే ప్రయాణిస్తాయి కదా. అంటే ఆసియా దేశాలకు, ముఖ్యంగా భారతదేశం లాంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఆ మార్గమే ప్రాణాధారమన్నమాట. అవును. పశ్చిమాసియాలో టెన్షన్ల వల్ల ఆ మార్గంలో 1 వారం రోజుల పాటు వాణిజ్యం ఆగిపోయినా సరే ప్రపంచవ్యాప్తంగా లాజిస్టిక్స్ వ్యవస్థ కుప్పకూలుతుంది. గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు ధరలు రాత్రికి రాత్రే ఆకాశాన్నంటుతాయి. బాబోయ్, ఆ ప్రభావం నేరుగా మన ఊళ్ళోని పెట్రోల్ బంకు మీద, మనం కొనే కూరగాయల ధరల మీద పడుతుంది కదా. ఖచ్చితంగా. అందుకే ఏదో వేరే ఖండంలో ఉన్న జలసంధి కదా అని మనం తేలిగ్గా తీసుకోలేము. ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు అనేది ప్రపంచ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడే ఒక పెద్ద ప్రయత్నం. భౌగోళిక రాజకీయాలు, అదే జియోపాలిటిక్స్ మన వంటింటి బడ్జెట్ను ఎలా శాసిస్తాయో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. స్థూల ఆర్థిక వ్యవస్థను కాపాడే ప్రయత్నాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో క్రమశిక్షణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం గురించి ఇక్కడ చర్చించాలి మనం. రైట్. ఆర్బీఐ భారీ ఫైన్లు వేసింది కదా. అవును. యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు పైన్ ల్యాబ్స్పై కేవైసీ నిబంధనలు మరియు రుణాలు మంజూరు చేసే ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఆర్బీఐ 2 కోట్ల రూపాయలకు పైగా జరిమానాలు విధించింది. కానీ ఇక్కడ వాస్తవిక కోణంలో ఒక ఆలోచన వస్తోంది నాకు. ఏంటది? ఈ బ్యాంకులు లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ చేసే మహావృక్షాలు బేసిగ్గా. వాళ్ల ముందు ఈ 2 కోట్ల రూపాయల జరిమానా అనేది సముద్రంలో నీటిబొట్లాంటిది గదా. బ్యాంకులు ఈ ఫైన్లను కేవలం వ్యాపారంలో ఒక సాధారణ ఖర్చు, అదే కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాగా భావించి లైట్ తీసుకుంటాయా, లేక నిజంగానే ఆర్బీఐ అంటే భయం ఉంటుందా? ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. పైకి చూడ్డానికి ఆ జరిమానా మొత్తం చిన్నదే అనిపించవచ్చు. కానీ బ్యాంకింగ్ రంగం నడిచేది కేవలం డబ్బు మీద కాదు, నమ్మకం మీద కదా. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఆర్బీఐ ఇలా బహిరంగంగా జరిమానా విధించింది అంటే ఆ వార్త మరుసటి రోజు బిజినెస్ పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తుంది. అంటే నెగటివ్ పబ్లిసిటీ వస్తుందన్నమాట.
అవును, అది ఆ బ్యాంక్ బ్రాండ్ ఇమేజ్ను, క్రెడిబిలిటీని తీవ్రంగా దెబ్బతీస్తుంది. నిబంధనలు పాటించని బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఖచ్చితంగా భయపడతారు. ఫలితంగా స్టాక్ మార్కెట్లో ఆ బ్యాంకు షేర్ల విలువ ఒక్కసారిగా పడిపోతుంది. ఓహో, తద్వారా ఆ బ్యాంకుకు 2 కోట్ల ఫైన్ కంటే 100 రెట్ల ఆర్థిక నష్టం వాటిల్లుతుందన్నమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కోణం. అవును కదా. కాబట్టి ఆర్బీఐ విధించే ఫైన్ అనేది కేవలం శిక్ష కాదు, అదొక పబ్లిక్ వార్నింగ్ సిగ్నల్ లాంటిది. అద్భుతం. అంటే ఆ 2 కోట్ల ఫైన్ వెనుక దాగి ఉన్న అసలు ఆయుధం వాళ్ల మార్కెట్ రిప్యూటేషన్ అన్నమాట. ఇక ఆర్థిక వ్యవస్థ నుండి టెక్నాలజీ భవిష్యత్తును సూచించే మరో కీలక వార్తలోకి వెళ్దాం. ముంబైలోని చారిత్రాత్మక జింఖానా భవనం కోసం టెక్ మహీంద్రా మరియు ఐఐటి బాంబే కలిసి 3D డిజిటల్ ట్విన్ రూపొందించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అవును, దీన్ని భవిష్యత్ స్మార్ట్ క్యాంపస్లకు ఒక బెస్ట్ ఉదాహరణగా చెబుతున్నారు. అసలు ఈ డిజిటల్ ట్విన్ టెక్నాలజీ అనేది ఎలా పనిచేస్తుందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. ఒక భౌతికమైన వస్తువుకు, భవనానికి లేదా యంత్రానికి అచ్చం అలాంటి వర్చువల్ మోడల్ను, అంటే కంప్యూటర్లో ఒక 3D కాపీని సృష్టించడాన్నే డిజిటల్ ట్విన్ అంటారు. ఓకే. ఇప్పుడు ముంబై జింఖానా భవనం గోడల్లో, పైపుల్లో, ఎలక్ట్రికల్ వైర్లలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ సెన్సార్లను అమర్చుతారు. ఈ సెన్సార్లు ప్రతి క్షణం సమాచారాన్ని కంప్యూటర్లోని 3D మోడల్కు పంపుతుంటాయి. అంటే రియల్ టైమ్ డేటా వెళ్తుందన్నమాట. కరెక్ట్. ఉదాహరణకు, భవనంలో ఎక్కడైనా ఒక పైపులో నీటి ప్రెషర్ అమాంతం పెరిగిపోయి పగిలిపోయే దశకు చేరుకుంటే, పైపు పగిలిపోయే భవనం పాడవక ముందే కంప్యూటర్లో ఉన్న 3D మోడల్లో ఆ నిర్దిష్టమైన పైపు ఎర్రగా బ్లింక్ అవుతూ అలర్ట్ ఇస్తుంది. వావ్! అంటే డ్యామేజ్ జరగక ముందే ఆపొచ్చు కదా. అవును, దీనివల్ల సమస్య రాకముందే దాన్ని పరిష్కరించవచ్చు. దీన్నే ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ అంటారు. స్పేషియల్ కంప్యూటింగ్ టెక్నాలజీ భవిష్యత్తులో నగరాల రూపురేఖలను ఎలా మార్చబోతోందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. వింటుంటేనే నగరాల ముఖచిత్రం ఎంత మారుతుందో మనకు అర్థమవుతుంది కదా. సరే, ఇప్పుడు ఈ సెషన్లో వ్యక్తులు, నియామకాలు మరియు క్రీడలకు సంబంధించిన ఫైనల్ విభాగానికొద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవి నేరుగా మార్కులు తెచ్చిపెట్టే బిట్స్. అవును, అభ్యర్థులు వీటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ముందుగా నియామకాలు చూస్తే, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎన్సీబీసీకి కొత్త చైర్పర్సన్గా మాజీ కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యూతి గారు, అలాగే అదే కమిషన్లో సభ్యురాలిగా కిరణ్ ఉమేష్ మహల్లె గారు బాధ్యతలు చేపట్టారు. పాలిటీ సబ్జెక్టులో రాజ్యాంగబద్ధమైన సంస్థల నియామకాల కింద ఈ పేర్లు చాలా ముఖ్యం. కరెక్ట్. వీటిని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక క్రీడారంగం మరియు అవార్డుల విషయానికి వస్తే, న్యూఢిల్లీలో జరిగిన 8వ హాకీ ఇండియా వార్షిక అవార్డులు 2025లో పురుషుల విభాగంలో 2 సార్లు ఒలింపిక్ పతకం సాధించిన హార్దిక్ సింగ్ మరియు మహిళల విభాగంలో ఫార్వర్డ్ ప్లేయర్ నవనీత్ కౌర్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు గెలుచుకున్నారు కదా. అవును, అలాగే హాకీ లెజెండ్ అయిన జాఫర్ ఇక్బాల్ గారికి మేజర్ ధ్యాన్చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. సంస్థల పరంగా చూస్తే ఝార్ఖండ్ హాకీ యూనిట్ను ఆ ఏడాదికి బెస్ట్ మెంబర్ యూనిట్గా ప్రకటించారు. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగుంది. ఇదే అవార్డుల కార్యక్రమంలో భారత మెన్స్ హాకీ ఫార్వర్డ్ ప్లేయర్ గుర్జంత్ సింగ్ తన 31వ ఏట అంతర్జాతీయ హాకీ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. టోక్యో మరియు ప్యారిస్ ఒలింపిక్స్లో పతకాలు సాధించిన జట్టులో ఈయన కీలక సభ్యుడు. అయితే ఈయనకు క్రీడాలోకంలో ఒక ప్రత్యేకమైన ముద్దు పేరుంది. అవును, మిస్టర్ బ్యాక్హ్యాండ్ అని పిలుస్తారాయన్ని. కరెక్ట్, మిస్టర్ బ్యాక్హ్యాండ్. బేసిక్గా పరీక్షల పేపర్లు తయారు చేసేవాళ్లకు క్రీడాకారుల వ్యూహాలకు సంబంధించిన ఇలాంటి ట్రిక్కీ పాయింట్స్ అంటే చాలా ఇష్టం. అసలు ఆయనకు ఆ పేరు ఎందుకొచ్చిందంటారు? హాకీలో సాధారణంగా స్టిక్కుకు ఒకవైపు మాత్రమే ఫ్లాట్గా ఉంటుంది కదా, ఆ వైపుతోనే బంతిని కొట్టాలి. కాని కొన్ని క్లిష్టమైన సందర్భాల్లో, ముఖ్యంగా గోల్ పోస్టుకు ఎడమవైపున ఉన్నప్పుడు ఆటగాడు తన స్టిక్కును గాల్లోనే 180 డిగ్రీలు తిప్పి తన శరీరపు భంగిమను పూర్తిగా మార్చి బంతిని వ్యతిరేక దిశలో అత్యంత బలంగా కొడతారు. దాన్నే రివర్స్ స్టిక్ లేదా బ్యాక్హ్యాండ్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. బయోమెకానిక్స్ పరంగా ఇది చాలా కష్టమైన షాట్. కానీ ఇలా కొట్టడం వల్ల బంతి వెళ్లే యాంగిల్, దాని వేగం డిఫెండర్లకు, గోల్ కీపర్కు అస్సలు అంచనాకు అందవు. గుర్జంత్ సింగ్ ఈ బ్యాక్హ్యాండ్ షాట్లు కొట్టడంలో, దాని ద్వారా అత్యంత కీలకమైన గోల్స్ సాధించడంలో వరల్డ్ క్లాస్ స్కిల్ సాధించాడు. ఓహో, ఆ టెక్నిక్ వల్లే ఆయనకు మిస్టర్ బ్యాక్హ్యాండ్ అనే పేరు స్థిరపడిపోయిందనమాట. అవును, ఒక క్రీడాకారుడి పేరు బట్టి పట్టడం కంటే
ఆ పేరు వెనుక ఉన్న క్రీడా నైపుణ్యాన్ని అర్థం చేసుకుంటే అది అభ్యర్థులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా. నిజమే. ఆటగాడి కండరాల కదలికల నుండి వ్యూహాత్మక ఆధిపత్యం వరకు అద్భుతమైన విశ్లేషణ ఇది. సరే, మనం దాదాపుగా ఈ డీప్ డైవ్ సెషన్ ముగింపుకు చేరుకున్నాం. ఆఖరిగా ఒక ముఖ్యమైన తేదీని గుర్తు చేసుకుందాం. మార్చ్ 29, 2026. ఆ రోజును వరల్డ్ పియానో డేగా జరుపుకున్నారు కదా. అవును, దీన్ని 2015లో జర్మన్ పియానిస్ట్ నీల్స్ ఫ్రామ్ ప్రారంభించారు. ప్రతి సంవత్సరం మార్చ్ 29వ తేదీనే ఈ దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి అంటారు? ఏమైనా ప్రత్యేకత ఉందా? దీని వెనుక ఒక చక్కటి లాజిక్ ఉంది. ఒక స్టాండర్డ్ పియానో కీబోర్డ్ మీద నలుపు మరియు తెలుపు రంగుల్లో మొత్తం 88 కీలు, అదే 88 బటన్స్ ఉంటాయి కదా. అవును, 88 ఉంటాయి. సో ఆ 88 కీలకు గుర్తుగా ప్రతి ఏడాది క్యాలెండర్లో వచ్చే 88వ రోజున ఈ వరల్డ్ పియానో డే జరుపుకుంటారు. సాధారణ సంవత్సరాల్లో అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చి రోజులు లెక్క పెట్టుకుంటే మార్చ్ 29వ తేదీ కరెక్టుగా 88వ రోజు అవుతుంది. అదే లీప్ సంవత్సరాల్లో అయితే ఒకరోజు ముందుకు జరిగి మార్చి 28న వస్తుంది. కరెక్ట్. పరీక్షల్లో కన్ఫ్యూజ్ కాకుండా పియానో అనగానే 88 కీలు, సంవత్సరంలో 88వ రోజు అని ఒక లాజికల్ మెమొరీ ట్రిక్ వాడితే సులభంగా జవాబు గుర్తించవచ్చు. ఈరోజు మనం మన విశ్లేషణను భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు, ఇంధన సాంకేతికతతో ప్రారంభించి సముద్ర పర్యావరణాన్ని కాపాడే పోర్ట్ ఆఫ్ రెఫ్యూజ్ ద్వారా దేశ విధానాల వైపు నడిచాం. తరువాత గేమింగ్ ఏఐ, జల్ జీవన్ మిషన్ లాంటి జాతీయ, రాష్ట్రస్థాయి విధానాల్లోని డ్యువల్ ఇంజిన్ గ్రోత్ను విశ్లేషించాం. అవును, అక్కడి నుండి హోర్ముజ్ జలసంధి వాణిజ్య పరిణామాలు, ఆర్బీఐ విధించిన ఫైన్ల వెనుక ఉన్న బ్రాండ్ ఇమేజ్ కోణం, భవిష్యత్తును మార్చే 3D డిజిటల్ ట్విన్స్ లాంటి టెక్నాలజీ అంశాలను కూడా లోతుగా స్పృశించాం. రైట్. చివరగా ఎన్సీబీసీ నియామకాలు, హాకీ బయోమెకానిక్స్ అంటే మిస్టర్ బ్యాక్హ్యాండ్ మరియు పియానో డే లాజిక్ వరకు అత్యంత ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కవర్ చేశాం. సమాచార సముద్రంలో ముఖ్యమైన ఆణిముత్యాలను ఈరోజు విజయవంతంగా ఏరుకున్నాం. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు ఒకసారి లోతుగా ఆలోచింపజేసే ఒక అంశాన్ని ఇక్కడ ఉంచాలనుకుంటున్నాను. చెప్పండి. మనం ఇందాక ఒకవైపు టెక్ మహీంద్రా వాళ్లు సృష్టిస్తున్న 3D డిజిటల్ ట్విన్స్, క్రాఫ్టన్ గేమింగ్ ఏఐ లాంటి ప్రపంచాన్ని మార్చేస్తున్న టెక్నాలజీల గురించి మాట్లాడుకున్నాం. అదే సమయంలో నిర్మాణ రంగంలో సిమెంట్ కలపడం, ఇటుకలు పేర్చడం లాంటి క్షేత్రస్థాయి పనుల కోసం కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి నేషనల్ కౌన్సిల్ మరియు అల్ట్రాటెక్ సిమెంట్ మధ్య కుదిరిన ఒప్పందం గురించి మాట్లాడుకున్నాం కదా. అవును, మాట్లాడుకున్నాం. ఇది ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. బేసిక్గా రాబోయే 10-15 ఏళ్లలో స్పేషియల్ కంప్యూటింగ్, ఏఐ టెక్నాలజీలు మరింతగా పెరిగిపోయి పూర్తిగా భారీ రోబోట్లు మరియు 3D ప్రింటర్లే ఆటోమేటిక్గా ఇళ్లను, భారీ భవనాలను కట్టే పరిస్థితి వస్తే అప్పుడు ఈ మాన్యువల్ స్కిల్ డెవలప్మెంట్, ఈ శారీరక శ్రమకు సంబంధించిన శిక్షణంతా నిరుపయోగంగా మారుతుందా? పాతతరం చేతి వృత్తులు ఏ విధంగా అయితే కాలగర్భంలో కలిసిపోయాయో అలాగే ఈ నైపుణ్యాలు కూడా కనుమరుగవుతాయా? ఇదొక చాలా లోతైన ఆలోచన. అవును. ఒకవైపు యంత్రాల వేగం, మరోవైపు మానవ మనుగడకు అవసరమైన మూల నైపుణ్యాలు. భవిష్యత్తులో ఆటోమేషన్కు, మాన్యువల్ స్కిల్స్కు మధ్య జరగబోయే ఈ మహా రేసులో చివరకు ఎవరు గెలుస్తారంటారు? దీని గురించి లోతుగా ఆలోచించండి. మనం ప్రారంభంలో మాట్లాడుకున్నట్లుగా కరెంట్ అఫైర్స్ అనేవి విడివిడి వాస్తవాలు కావు. అవన్నీ కలిసి ఒక స్పష్టమైన విధానపరమైన చిత్రాన్ని ఏర్పరుస్తాయని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన లోతైన విశ్లేషణతో ఇంకో డీప్ డైవ్ సెషన్తో మళ్ళీ కలుద్దాం. వింటున్నందుకు ధన్యవాదాలు.